పుషప్ చేయడం రావట్లేదా? నేను చెప్పే ఈ టిప్స్ ని ఫాలో అవ్వు, ఎంత ఈజీయో నీకే తెలుస్తుంది. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ హ్యాండ్స్ ఉందా, హ్యాండ్స్ ముందుకు పెడతారు, బాడీ వెనక పెట్టి చేస్తారు, లేదంటే మొత్తం ముందుకు వచ్చేస్తారు, ఇట్లా సాగా చేస్తూ ఉంటారు. ఇట్లా కాదు చేయాల్సింది. సింపుల్ గా చెప్తా ఇను. హ్యాండ్స్ ఎప్పుడైనా సరే నీ షోల్డర్ విడ్త్ కంటే కొంచెం బయటికి పెట్టుకోవాలా, అండ్ నీ ఎల్బో వచ్చేసి కొంచెం 45 degrees యాంగిల్ టకింగ్ చేయాలా. దేని గురించి? నువ్వు ఎప్పుడైతే టకింగ్ చేస్తావో అప్పుడు నీ షోల్డర్ మొబిలిటీ అనేది ఈజీ ఉంటుంది అనమాట. సో నువ్వు క్లియర్ గా మొత్తం ఫుల్ రేంజ్ మోషన్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి, మన నడుము మొత్తం ఇట్లా సాగ్ చేస్తారు, లేదంటే ఇట్లా ఆర్చ్ చేస్తారు. ఇది కాదు చేయాల్సింది. నడుముగా నీ షోల్డర్స్, నీ నడుము, నీ కాళ్ళు మొత్తం ఒక ఇన్లైన్ పొజిషన్లో ఉండాలి. అది మాత్రం చూసుకో. అండ్ ఇలా పెట్టి స్టెబిలిటీ ఉండదు, కింద పడతా ఉంటుంది. సో నీ షోల్డర్ విడ్త్ నీ లెగ్స్ పెట్టుకో. తర్వాత బ్రీదింగ్ చేసేటప్పుడు బ్రీద్ ఏమో చేసి కిందికి వెళ్ళు, అండ్ బ్రీద్ అవుట్ చేస్తూ పైకి రా. ఈ 4 ఫాలో అయినా మాకు ఇంకా నేను ఎవరు ఆపలేడు. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయి, అట్లాంటికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి, నా పేజీని ఫాలో కొట్టు.